పాలమూరు ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇంద్రమ్మ రాజ్యం చూస్తే కళ్ళు మండుతున్నాయా అంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే కార్యకర్తలు మానవ బాంబులవుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 10 ఏళ్ల అధికారంలో ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అంటే బిల్లారంగా సమితి అంటూ ఆ పార్టీపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని. నేను అడుగుతున్న సన్నాసులారా, నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే. బాజాబ్తా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన, నమ్మిన. 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు. ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మీరు అందరు చూసారు. వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది, ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి ఇంకో మాట చెప్పాలన్నాడు. బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు. బిల్లారంగా సమితి, నువ్వు ఎప్పుడు బిల్లారంగా అంటావు కదా, ఒకటి బిల్లా ఇంకోటి రంగా, 2 కలిపితే సమితి. బీఆర్ఎస్ అంటే బిల్లారంగ సమితి అని చెప్పిండు. గాజ కింద పందికొక్కులాగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతున్నారు. ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిండ్రా? కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, సంగమండ ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసిండ్రా? ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా? పాలమూరు యూనివర్సిటీకి నిధులు ఏమన్నా ఇచ్చిండ్రా? ఇవాళ మీ బిడ్డున్నాక మీకు భయం ఎందుకని నేను అడుగుతున్నా. ఇవాళ మీ వాడు, మీ సోదరుడు, మీ మధ్య నుంచి వచ్చినోడు, స్థానిక సంస్థల బాధలు తెలిసినోడిని. జడ్పీటీసీకి ఉంటే బాధే ఉంటుంది, ఎంపీటీసీకి ఉంటే బాధే ఉంటుంది. వాళ్ళ గౌరవం ఎట్లుండాలి, సర్పంచుల మర్యాద ఎట్లా కాపాడాలని తెలిసినోడిని. ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది ఆలి మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకున్నారు. మీ బాధ నాకు తెలియదా? నీలాకేమన్నా తాగుబోతున్నా, నేనేమన్నా తిరుగుబోతున్నా? కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు, నేను మీ రేవంత్ అన్నాను. పొద్దునైనా, మధ్యాహ్నమైనా, రాత్రైనా, అర్ధరాత్రి అయినా హోష్లో ఉండేటోని, మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని. నాకా నువ్వు చదువు చెప్పేది? ఇవాళ ఆయన కోరికంత ఒక్కటే, ఈ పిల్లగాడు అయ్యిండు, నా కొడుకుని చేద్దామనుకున్నా, నా తర్వాత కానీ ఈ పిల్లగాడు అయ్యిండు, గా పాలమూరోడు అయ్యిండు అని మన మీద అసూయతోని ద్వేషం కక్కుతున్నాడు. కొడుకల్లారా, ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై, నా కొడుకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకు ఈడ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడి నుంచి వచ్చినోని తొందరలోనే పేదవాడికి సొంతింటి కళ నెరవేరడానికి ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల 11 తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ మంజూరు చేసినాం. పేదలకు ఇండ్లు ఇవ్వబోతున్నాం. చంద్రశేఖరరావు మందేసినవో మంది వేయలేదో నాకు తెలియదు, నువ్వు పండుకున్నావో పండుకోలేదో నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా, లేపూరి చంద్రశేఖరరావుని టీవీ చూపించు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. 30 జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరే